ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, యేసు వైపు మన కన్నులు తిరగాలి. యేసు వైపు మన కన్నులు తిరగాలి. మన అందరి కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? యేసు వైపు ఉన్నాయి. వెరీ గుడ్. అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు, మీ అబ్బాయి వివాహం పలానా టైంలో జరగాలి, పలానా సంవత్సరం జరగాలనుకున్నప్పుడు జరిగినప్పుడు, మీ అమ్మాయికి పలానా టైంలో జరగాలనుకున్నప్పుడు అవి జరిగినప్పుడు, ఉద్యోగ విషయంలో ప్రార్థన చేయగానే దేవునికి జవాబిచ్చినప్పుడు, వ్యాపార విషయంలో ప్రార్థన చేయగానే దేవుడు జవాబిచ్చినప్పుడు, నిన్ను ఆర్థికంగా అభివృద్ధిపరిచినప్పుడు, నిన్ను ఆరోగ్యంగా ఉంచినప్పుడు, పలుకుబడి ఘనత నీకు ఇచ్చినప్పుడు, మన కన్నులు ఎవరి వైపే ఉంటాయి? యేసు వైపు ఉంటాయి. అవి పెద్ద గొప్పవేమి కావు, ప్రపంచంలో ఎవడన్నా చేస్తాడు. అటువంటి టైంలో నువ్వు అనుకున్న ఏమీ జరగల, ఊహించినవి ఏమీ జరగల, అంతా గందరగోళంగా మారిపోతుంది. అటువంటప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తి వైపు తిరగమంటాడు, ఆ భక్తి వైపు తిరగమంటాడు, ఆ ఆచారం వైపు తిరగమంటాడు, ఈ పండగ వైపు తిరగమంటాడు, ఆ దేవదూతల వైపు తిరగమంటాడు, ఆ ప్రవక్త వైపు తిరగమంటాడు. ఆడు తంత్రం ఏంటంటే యేసు వైపు నుండి నీ కన్నులు తిప్పి వేరే వాళ్ళ వైపు తిప్పి నిన్ను ఏం చేయడం అంటే ఒక పిప్పుగా చేయడం ఆడి పని. ఆడికి తెలుసు, యేసు వైపు నుండి నీ కన్నులు తిప్పానా నీ జీవితంతో నేను ఆడుకోవచ్చు. ఇటువైపు నుండి ఆశ పుట్టించి, ఇటువైపు నుండి ఆశ పుట్టించి, ఇంకొక పక్క నుండి ఆశ పుట్టించి నీ కన్నులు యేసు వైపు నుండి తిప్పుతాడు. చివరాఖరికి ఎలా చేస్తాడు తెలుసా? చెరుకు గడ క్రషర్లోనికి పంపిస్తే రసమంతా వెళ్ళిపోయి ఒక పిప్పును మిగిల్చినట్లుగా నీ జీవితాన్ని అలా మార్చేస్తాడు. ఈ రోజున యేసు వైపు నీ కన్నులు ఉన్నాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో విసిగిపోయి విరక్తి చెందిన నువ్వు అటు ఇటు తిరిగి ఈరోజు పిప్పుగా మారిపోయావా? ఇటువంటి స్థితిలో ఉన్నా ఇప్పటికైనా ఆయన వైపు నువ్వు చూడు. నా దేవుడు నీ స్థితిని మార్చగలడు. పరిశుద్ధాత్మ దేవుడు 3 కుటుంబాలతో తెలియపరిచేది, నీ కన్నులు యేసు వైపే ఉండే, కానీ పరిస్థితులు తారుమారైపోవడం వలన, ఊహించని జరగకపోవడం వలన, అనుకున్నవి జరగకపోవడం వలన ఈ రోజున తారుమారైపోయి నీ కన్నులు యేసు వైపు నుండి తొలగిపోయి పిప్పు చేశాడు. నీకు ఇప్పుడు బాధపడుతున్నావు. ఈ సమయంలో అయినా ఆయన వైపు చూడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క కళ్ళు దేవుని వైపు ఉన్నాయి. ఎప్పుడు? అద్భుతాలు చేసినప్పుడు, మహిమ కలిగిన కార్యాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు, మన్నా ఇచ్చినప్పుడు, బండ నుండి నీళ్లు రప్పించినప్పుడు. మరలా ఏదన్నా శోధన వస్తే, మరలా ఏదన్నా ఇబ్బంది వస్తే, మరలా ఏదైనా కన్నీరు వస్తే వాళ్ళ కన్నులు దేవుని వైపు నుండి తొలగాయి. సాతానుగాడు వాడిని ఎలా చేసేవాడు తెలుసా? పిప్పుగా చేసేవాడు, పిండి చేసేవాడు, నలిపేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలు కన్నులు దేవుని వైపు ఉండగా, కానీ అనుకున్నవి జరగలేనప్పుడు దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. వారి కన్నులు వేరే వేరే వైపు తిరిగినాయి. తద్వారా తాపకరమైన సర్పాలు కాటేసినాయి. వాళ్ళ బతుకు ఎలా మారిపోయింది తెలుసా? పిప్పుగా మారిపోయింది, చిత్తుగా మారిపోయింది, ఏమీ లేని స్థితిలో మారగా. అటువంటి టైంలో మోషేతో దేవుడు అన్నాడు, ఎత్తబడిన సిలువ వైపు చూడమన్నాడు. పిప్పుగా మారిన స్థితిలో, గందరగోళంగా మారిన స్థితిలో ఎత్తబడిన సిలువ వైపు చూడగా నా దేవుడు మరలా వారికి ప్రాణాన్ని ఇచ్చాడు, మరలా వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడు, మరలా వాళ్ళని నిలబెట్టాడు. ఈరోజు మొదటి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, మార్చి 1వ తారీఖున నిన్ను ఎలా చేశాడో నాకు అనవసరం. ఆయన వైపు చూడడానికి రెడీ అయితే మన్నా నీ ఇంటిని నిలబెట్టబోతున్నాడు, మరలా నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు, మరలా నీ వ్యాపారం నిలబెట్టబోతున్నాడు. యేసు వైపు నువ్వు చూడు. నేను నిజంగా జరిగిన ఒక సాక్ష్యాన్ని విన్నా. అతని పేరు జయరాజ్ కృష్ణ. ఆయన జన్మించిన 6 సంవత్సరాలకి నాన్న మరణించాడు. ఆయన 7వ సంవత్సరానికి అమ్మ మరణించింది. ఆయన 8వ సంవత్సరానికి అన్నయ్య మరణించాడు. ఆయన 9వ సంవత్సరానికి చెల్లి మరణించింది. ఇక గత్యంతరం లేక తాతయ్య నాన్నమ్మ ఇంట్లో పెరగడానికి వెళ్ళాడు జయరాజ్ కృష్ణ. పెరగడానికి వెళ్తే అసలు ఇన్ని మరణాలు ఎందుకు జరిగినాయి అని ఒక అతని దగ్గరికి వెళ్తే జయరాజ్ కృష్ణ పుట్టాడు, అందుకే వీళ్ళందరి ప్రాణాలు తీసుకున్నాడు. ఇతను ఎక్కడైతే పెరుగుతాడో వాళ్ళు కూడా మరణిస్తారు. నాయనమ్మకి తాతకి భయం వచ్చి
ఒరే, నువ్వు జన్మించినాక అందరినీ పొట్టబెట్టుకున్నావురా, ఇప్పుడు మా దగ్గరకు వస్తే మేము కూడా లేకుండా అయిపోతామని ఇంట్లో నుండి నెట్టేశారు. ఒక్కొక్క వీధిలోనికి వెళ్ళి ఆకలి తీర్చుకోవడానికి అడుక్కునే అబ్బాయిగా తయారైపోయాడు. సాతానుగాడు పిప్పు చేశాడు, సాతానుగాడు చిత్తు చేశాడు. అటువంటి టైంలో ఎవరికీ తెలవకుండా నాయనమ్మ పిలిచి ఆహారం పెట్టి పంపించేది. రే తాతయ్య చూస్తాడు వెళ్ళిపోరా అని. ఇది ఎన్ని రోజులని ఒక రోజున ఒక హాస్టల్ కనబడింది. ఆ హాస్టల్లోనికి వెళ్ళి అన్నాడు, నా పేరు జయరాజ్ కృష్ణ, నా పరిస్థితి ఇది, నాకు అన్నం పెడితే చాలు. వెంటనే ఆ హాస్టల్లో ఉన్న డైరెక్టర్ గారు అన్నారు, అన్నం మాత్రమే కాదు నీకు చదువు కూడా నేర్పిస్తాను అన్నారు. అక్కడ హాస్టల్లో అన్నం తింటూ చదువు కూడా విద్యను అభ్యసించి ముందుకు వెళ్ళారు. ఒక మిషనరీ అతన్ని చూశాడు. నీ పరిస్థితి ఏంటి అన్నాడు. నా పరిస్థితి ఇలాగ సార్, నేను జన్మించడం వలన మా నాన్న మరణించాడు, మా అమ్మ మరణించింది, మా అన్నయ్య మరణించాడు, మా చెల్లి మరణించింది. ఒక అతను చెప్పాడు, నేను ఎక్కడికెళ్తే అక్కడ మరణిస్తానన్నారు. కానీ నేను ఈ హాస్టల్కి వచ్చా, నేను వచ్చిన కాడి నుండి ఎవరూ మరణించాలా, కానీ నాకు ఒక ధైర్యం కలిగింది, ఈ యేసయ్య నన్ను నిలబెడతాడని. ఆ మిషనరీ అతన్ని అమెరికాకి తీసుకెళ్లి చదివించాడు. అక్కడి నుండి ఇండియాకి పంపించాడు. తమిళనాడు సేలం దగ్గర నుండి 20 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కొన్నాడు. 120 ఎకరాల భూమి కొన్నాడు. నేను ఒక అనాథనని చెప్పి అనాథ సన్నాలను కట్టాడు, నర్సింగ్ హోమ్ని కట్టాడు, కాలేజీలను కట్టాడు. ఈ రోజున అదే సేలం నుండి 120 ఎకరాల స్థలం నుండి 20,000 మంది విద్యార్థులను విజయవంతంగా లోకానికి పంపించాడు. ఆయన చెప్తున్న సాక్ష్యం, చిత్తుగా మారిన నా బతుకు, పిప్పుగా మారిన నా బతుకు, మొక్కలైన నా బతుకు యేసు వైపు తిరిగా, యేసు వైపు తిరిగా. నజరేయుడైన యేసయ్య నామములో ఇక్కడ ఈరోజు వాక్యం వింటున్న నీ బతుకు కూడా ఇలా మారిందా? ఆయన వైపు చూడు. యాయీరు తన కుమార్తెకి బాగోలా, తన కన్నులు యేసు వైపు ఉన్నాయి. భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. అంటే మన భాషలో చెప్పాలంటే నీ కన్నులు నా వైపు నుండి తెప్పకు. మరణించిన పాపనైనా తిరిగి లేపాడు. ఈ రోజున యాయీరు వలె ఇదివరకు నీ కన్నులు యేసు వైపే ఉన్నాయి. పరిస్థితులు తారుమారవడం వలన ఎన్ని వారాలనయ్యా నువ్వు చర్చికి వెళ్ళేది, ఎన్ని నెలలయ్యానయా చర్చికి వెళ్ళేది, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయా నువ్వు చర్చికి వెళ్ళేది. అవును, మనసు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా? బంధువులు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా? స్నేహితులు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ రోజున సాక్షాత్తుగా యేసయ్య లేడు కానీ ఈ మట్టి బొమ్మలో నుండి నీ భుజాన్ని తట్టన్నాడు, నా వైపు నుండి నువ్వు కన్నులు తెప్పకు. యెహోషాపాతు భక్తి గల రాజు, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, దేవుని కొరకు నిలబడే గొప్ప రాజు యెహోషాపాతు. అతని కన్నులు దేవుని వైపు ఉన్నాయి. అకస్మాత్తుగా 3 దేశాలు ఇతని మీదకి వచ్చినాయి. అనుకున్నాడు, ఇంత భక్తిగా ఉంటే నా మీదకి శత్రులు రావటం ఏంటి, ఇంత ప్రార్థన చేస్తుంటే నా మీదకి వ్యతిరేకత రావటం ఏంటి, ఇంత యథార్థంగా ఉంటే నా మీదకి ఏంటి ఇలా రావడం అని అనుకున్న యెహోషాపాతు అతని కన్నులు దేవుని వైపు నుండి తిప్పివేసే సందర్భాలు వచ్చినాయి. దేవుడు ఒక ప్రవక్తను నిలబెట్టన్నాడు, భయపడకు, జడియకు, నీ కన్నులు దేవుని వైపు నుండి తిప్పివేయకు. అప్పుడు ఒక ప్రార్థన చేశాడు, నువ్వే నా దిక్కయ్యా. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, అవర్ ఐస్ ఆర్ అపాన్ యూ లార్డ్. అంటే అర్థం ఏంటి? నా కన్నులు నీ వైపే ఉన్నాయ్యా, మా కన్నులు నీ వైపే ఉన్నాయి. పరిస్థితి వచ్చింది, నీ వైపు నుండి మా కన్నులు తిప్పివేయడానికి సందర్భాలు వచ్చినాయి, కన్నులు నీ వైపు నుండి తిప్పివేయడానికి. కానీ ప్రవక్తతో నువ్వు మాట్లాడించావు, నీ వైపే చూడమని. నీ వైపు మేము చూస్తున్నామయ్యా. అవర్ ఐస్ ఆర్ అపాన్ యు ఓ లార్డ్, మై ఐస్ ఆర్ అపాన్ యు ఓ లార్డ్. నా కన్నులు నీ వైపే ఉన్నాయ్యా, నువ్వే నా దిక్కయ్యా. ఆర్ యు రెడీ? దాసుని యొక్క కన్నులు యజమానుడి వైపు ఉన్నట్లుగా, దాసురాణుల యొక్క కన్నులు యజమానురాళ్ళ వైపు ఉన్నట్లుగా మా కన్నులు నీ వైపు ఉన్నాయి. ఇది పాత నిబంధన పిల్లలు అనే మాట, కొత్త నిబంధన పిల్లలమైన యేసయ్య బిడ్డలమైన మనం అనే మాట. దాసుడం కాదయ్యా, దాసురాలం కాదయ్యా, దానికి మించి మమ్మల్ని నడిపించావయ్యా. కుమారుడు తండ్రి వైపు చూసినట్లుగా, కూతురు తండ్రి వైపు చూసినట్లుగా నీ వైపే మా కన్నులు ఉన్నాయ్యా. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా. పరిస్థితులంతా గందరగోళంగా ఉందయ్యా, అల్లాకోలం అయిపోతుందయ్యా, తట్టుకోలేని సమస్యలయ్యా. యేసయ్యా, మా కన్నులు
ఇప్పటి వరకు నీ వైపే ఉన్నావయ్యా. మనసు చెప్తుంది, స్నేహితులు అంటున్నారు, బంధువులు అంటున్నారు, యేసు వైపు నుండి తిప్పే. యేసయ్యా, నీ బిడ్డను నిలబెట్టి నాతో మాట్లాడావు. యేసయ్య నామములో, రెండు చేతుల పైకి, యేసయ్య నామములో ఏమి జరగని, ఏది జరగని, ఎవరు ఏమి చెప్పుకొని ఆలస్యమైపోని, యేసయ్యా నా కన్నులు నీ వైపే ఉన్నవి.